నాకు ఒక ఆతృత ఉన్నది, నిన్ను పెళ్ళగించుటకు, రాజుల మీద, రాజ్యం మీద, ప్రజల మీద నిన్ను అధికారిగా, నిన్ను ప్రవక్తగా నియమించాను కదా, ఆ మాట నీ జీవితంలో నెరవేర్చడానికి నేను ఆతృత పడుతున్నాను, ఇప్పుడు చూడు నీకేం కనిపిస్తుంది అనగానే వెంటనే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మసులుతున్న బాణను చూశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ మనోనేత్రాలు తనకి తెరవబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూ ఉన్న వాళ్ళు న్యాచురల్గా చూడగలరు, ఏది చూసారో అదే చూడగలరు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏమి చూడగలమంటే రాబోతున్న విషయాలను మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు అలాంటి దృష్టిని ఇచ్చాడు, అలాంటి కన్నులను దయచేశాడు. అందుకే ఇర్మియాతో అంటున్నాడు, నేను చెప్పేది నువ్వు విను, ఆ వినికి నువ్వు ఇవ్వగలిగితే నేను చేసేది నువ్వు చూడగలవు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకనే మన 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 పెద్దోళ్ళందరూ కూడా అనేవారు, గుడ్డెద్దు వెళ్ళి చేలో పడినట్టు నడవద్దురా అనేవారు. ఎలాగంట, గుడ్డు ఎద్దు చేలో పడి మొత్తం చేను అంతటిని కుమ్మేసినట్టు మీరు అలా నడవద్దు అంటాడు. మనం ఎలా నడవాలి అంటే మనము ఇతరులు చూసి నడిచేది కాదు, దేవుని జ్ఞానము ద్వారా, దేవుని నడిపింపులో మన మనోనేత్రాలు వెలిగింపబడి మనం ముందుకు నడుచుదము గాక. ఆమేన్, హల్లెలూయా.